హాయ్ అండి, దిస్ ఇస్ సింధు. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం లాంగ్ ఫ్రాక్కి కానివ్వండి, అంబ్రెల్లా ఫ్రాక్ కానివ్వండి, నీ లెంత్ ఫ్రాక్ కానివ్వండి, ఫ్రాక్స్, డ్రెస్సెస్, లాంగ్ ఫ్రాక్స్, లాంగ్ డ్రెస్సెస్కి ఎలా మెజర్స్ తీసుకోవాలి, ఏ సైజ్ వాళ్ళకి ఎలా తీసుకోవాలి అనేది ఈరోజు నేను చార్ట్లో చూపిస్తున్నానండి. నాకు తెలిసి ఇది కొత్త వాళ్ళకి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నానండి. వీడియో స్టార్ట్ చేస్తున్నాను, చూడండి. యాక్చువల్గా ఫస్ట్ మనం సైజ్ 30 to 34 సైజ్ వాళ్ళకి షోల్డర్ ఎవరికైనా అండి, ఏ సైజ్ వాళ్ళకైనా 30 నుండి 34 వరకు వాళ్ళ షోల్డర్ లెంత్ వచ్చి 14 ఉంటుందండి. అండ్ 36 నుంచి 40 సైజ్ ఉన్న వాళ్ళకి ఫుల్ షోల్డర్ 15 ఉంటుందండి. అంటే సైజ్ ఎలా చెప్తున్నారని మీరు అనుకోవచ్చు, బస్ అది మన చెస్ట్ సైజ్ ఉంటుంది కదండి, ఆ ప్లేస్లో మనం టేప్తో కొలిస్తే, అంటే మన రౌండ్గా కొలిస్తే వచ్చిన మెజర్మెంట్ని బాడీలో ఆ మెజర్మెంట్, ఒక చెస్ట్ మెజర్మెంట్ ఒక దాన్ని తీసుకుంటే డ్రెస్ మొత్తం వస్తుందండి. ఎగ్జాంపుల్ నేను చూపిస్తున్నా, చూడండి. ఆ సైజ్ 30 నుండి 34 అయితే షోల్డర్ లెంత్ 14, 36 నుంచి 40 అయితే ఫుల్ షోల్డర్ 15 ఉంటుంది, 42 ఎబోవ్ ఉంటే 16 ఉంటుంది. సో అలాగే మన డ్రెస్కి షోల్డర్ కట్ చేసేటప్పుడు షోల్డర్ లెంత్ ఎలా తీసుకోవాలంటే, మన ఫుల్ షోల్డర్ వస్తుంది కదండి, ఫుల్ షోల్డర్కి -2, అంటే ఎగ్జాంపుల్ 14 ఉంది అనుకోండి, -2 అంటే 12 వస్తుంది. 12/2 చేసుకోవాలి, అంటే 6. షోల్డర్ లెంత్ వచ్చేసి 6 వచ్చిందండి, మనం షోల్డర్ లెంత్ 6 తీసుకోవాలి. అందులో మీ ఇష్టం, నెక్ వెడల్పుకి ఎంత తీసుకుంటారు, షోల్డర్ లెంత్కి ఎంత తీసుకుంటారు అని. నెక్కి 3, షోల్డర్కి 3 తీసుకుంటే బాగుంటుంది నా ఒపీనియన్. ఆర్మ్ డౌన్ వచ్చేసి షోల్డర్ లెంత్ ఎంతైతే వస్తుందో దానికి 0.5 ఇంచ్ కలుపుకోవాలండి. 0.5 ఇంచ్ కలిపితే వచ్చింది ఆర్మ్ డౌన్ తీసుకోవాలి. అంటే మనకు షోల్డర్ ఎంత వచ్చింది, 6 వచ్చింది, 0.5 యాడ్ చేస్తే 6.5. సో మన ఆర్మ్ డౌన్ వచ్చేసి 6.5 తీసుకోవాలి. అలాగే ఆర్మ్ కర్వ్ అనేది ఎలా తీసుకోవాలంటే, మన చెస్ట్ సైజ్ బై 24 తీసుకోవాలి. 24 చెస్ట్ సైజ్, ఎగ్జాంపుల్ మనం ఎంత అనుకున్నాం, 30 అనుకుందాం. 30 డివైడెడ్ బై 24 చేస్తే మనకు 1.25 వచ్చింది. ఈ మనకు వచ్చిన ఫుల్ షోల్డర్ అయితే ఏంటి, ఆర్మ్ డౌన్ అయితే ఏంటి, ఆర్మ్ కర్వ్ అయితే ఏంటి వచ్చిందంటే, మనకు బాడీలో మెజర్మెంట్స్ ఇవి ఒక్కటి తెలిస్తే చాలండి, మనకి డ్రెస్ బాడీ కటింగ్ వచ్చినట్లే. ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందామండి, ఈ మెజర్మెంట్స్తో ఎలా కట్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. యాక్చువల్గా ఇప్పుడు నేను పేపర్ మీద చూపిస్తున్నాను కాబట్టి స్కేల్ని మీరు టేప్లా అనుకోండి, ఇంచెస్ని సెంటీమీటర్స్లా చూపిస్తున్నానండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు స్కేల్ని మనం టేప్తో ఎగ్జాంపుల్ అలా అనుకోండి. ఇప్పుడు నేను స్కేల్లో 1 సెంటీమీటర్ చూపిస్తే టేప్లో 1 ఇంచ్ అండి. అది మీరు గుర్తుంచుకోండి. ఈ వీడియో మొత్తం స్కేల్తోనే చూపిస్తాను, మీకు ఐడియా ఉంటుందని చెప్తున్నానండి. ఫస్ట్ మనం ఇప్పుడు ఏం తీసుకుందాం, సైజ్ వచ్చేసి 32 తీసుకుందాం. బాడీ 32 తీసుకుంటే 32 సైజ్ వాళ్ళకి మనకు షోల్డర్ ఎంత వస్తుంది, 14 వస్తుంది. ఫుల్ షోల్డర్ మనం షోల్డర్ లెంత్ ఎంత వచ్చింది, మనకి 6 వచ్చింది. సో 6 అనేది తీసుకుందాం. ఇది ఇప్పుడు ఈ కటింగ్ అనేది జస్ట్ మెజర్సే చూపిస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో ఎలా ఫోల్డ్ చేసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తానండి. జస్ట్ ఇది బిగినర్స్కి, ఇది చూడడం వల్ల వాళ్ళకి కొంచెం ఐడియా వస్తుంది అనే ఒకే ఒక్క థాట్తో నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. ఇది నెక్ వచ్చేసి 3 తీసుకున్నాను, షోల్డర్కి మన షోల్డర్ ఉంటుంది కదండి, అక్కడ 3 తీసుకున్నాను నేను. ఇది మనం షోల్డర్ లెంత్ అంటే ఎడ్జెస్ ఉంది కదండి, షోల్డర్ 6 తీసుకున్నాం కదా, ఆ లాస్ట్ నుంచి మళ్ళీ డౌన్, ఆర్మ్ డౌన్ అనేది 6.5 తీసుకున్నాను. 6.5 స్టార్టింగ్ 6.5 తీసుకున్నాను. ఇది ఆర్మ్ డౌన్ అండి.
ఇప్పుడు నేను లైన్ తీస్తున్నాను కదండి, లైన్ గీస్తున్నాను కదా, సారీ అండి, నేను మర్చిపోయా చూపివ్వడం. ఫస్ట్ ఇప్పుడు నేను గీసిన లైన్ని మీరు ఫోల్డింగ్ సైడ్ అనుకోండి. మీకు ఫోల్డింగ్ సైడ్, మనం క్లాత్ని ఫోల్డ్ చేస్తాం కదా, అది ఫోల్డింగ్ సైడ్ అనుకోండి. జస్ట్ అనుకోవడం మాత్రమేనండి. నెక్స్ట్ వీడియోలో నేను కటింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను అనుకోండి. యాక్చువల్గా మనం నెక్ లెంత్ ఎంత తీసుకున్నాం, 3 తీసుకున్నాం. బట్ డౌన్ వరకు వచ్చేసరికి 3.5 తీసుకున్నాను. 3.5 ఎందుకంటే నెక్ షేప్ అనేది చాలా నీట్గా అండ్ కట్ చేశాక అందంగా అనిపిస్తుందండి. అందుకనేసి నెక్ వెడల్పు కింద ఎప్పుడు తీసుకున్నా పైన కంటే 0.5 లేదా పావించు కొంచెం ఎక్కువ తీసుకోవాలి. బ్యాక్ సైడ్ అవ్వనివ్వండి, ఫ్రంట్ సైడ్ అవ్వనివ్వండి, 2 సైడ్స్ ఎక్కువే తీసుకోవాలి. అలాగే నెక్ అయిపోయింది కదండి. నెక్ చాలా వరకు ఫస్ట్ బిగినర్స్ మీరు రౌండ్ నెక్కే నేర్చుకోండి, రౌండ్ నెక్కే ప్రియారిటీ ఇవ్వండి. ఇప్పుడు వచ్చేసి బాడీ మెజర్మెంట్స్. బాడీ ఎంత ఉంది మనకు 32, అంటే 32 ఇది 4 ఫోల్డింగ్స్లో ఉంది కాబట్టి 32/4 తీసుకోవాలి. సో 32/4 తీసుకుంటే 8 వచ్చింది. మనం ఖర్చులు ఎక్స్ట్రా 1.5 తీసుకోండి, 2 తీసుకోండి, 1 తీసుకోండి. నేను మాత్రం 2 తీసుకుంటున్నానండి. 2 ఖర్చులు 2 ఇంచులు తీసుకున్నాను. అలాగే మనం ఖర్చులతో కలిపి ఎంత తీసుకున్నామో దాన్ని డౌన్కి తీసుకోవాలి, డౌన్ వరకు తీసుకురావాలి. అలాగే డ్రెస్ లెంత్ ఎంత తీసుకున్నాం మనం, 15 తీసుకున్నాం. ఖర్చులతో 14 అసలు యాక్చువల్గా, కాకపోతే ఖర్చులతో కలిపి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకంటే మనం షోల్డర్ దగ్గర జాయింటింగ్ దగ్గర 1/2 ఇంచు ప్లస్ బాడీ పార్ట్కి 1/2 ఇంచు పోతుంది కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను నేను. 14 ఇంచెస్ బట్ 15 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే మనం మన ఆర్మ్ డౌన్ ఉంది కదండి, ఖర్చులు తీసుకున్నాం కదా, బాడీ పార్ట్ అక్కడ నుంచి కింద వరకు జాయిన్ చేయాలి. బాడీ లెంత్ ఎంత తీసుకున్నాం, 15 తీసుకున్నాం. 15 దగ్గర మన బాడీలో 15 దగ్గర మెజర్ చేస్తే ఎంత వస్తుందో అంత మెజర్, నేను ఆ మెజర్ కూడా 32 అనుకుంటున్నాను. సో పైన 8 వచ్చింది, కింద 8 వచ్చింది. అలా తీసుకోవాలి. తీసుకున్నాక ఆర్మ్ కర్వ్ వచ్చేసి చెస్ట్ బై 24 అనుకున్నాం కదండి. ఇప్పుడు 32/4 తీసుకుంటే 1.3 వచ్చింది. 1.3ని నేను కర్వ్ డౌన్ తీసుకుంటున్నాను. ఎగ్జాక్ట్గా మిడిల్లో పెట్టి 1.3 దగ్గర, అంటే 1.3 దగ్గర డాట్ పెట్టుకోవాలి. ఆ డాట్ని 2 కార్నర్స్తో కర్వ్ షేప్ వచ్చేలాగా మనం కర్వ్ షేప్ గీయాలండి. యాక్చువల్గా ఇది బ్యాక్ సైడ్. ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 6.5లో మిడిల్లో కొంచెం లోపల సైడు, అంటే ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి బయట సైడ్ నుండి తీసాం కదండి కర్వ్, ఫ్రంట్ పార్ట్కి లోపల సైడ్ నుంచి తీద్దాం. కరెక్ట్ మిడిల్లో లైట్గా కొంచెం పావించు లోతుగా తీసుకొని మిడిల్కి కర్వ్ షేప్కి వచ్చే వరకు 1/2 ఇంచు 1/2 ఇంచు తక్కువతోటి మనం కర్వ్ తీసుకోవాలండి. అది ఫ్రంట్ సైడ్. బ్యాక్ సైడ్ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలంటే చెస్ట్ బై 24 తీసుకోండి, బ్యాక్ కర్వ్ సెట్ చేసుకోవాలండి. ఫ్రంట్కి ఏమో దానికంటే 1/2 ఇంచు తక్కువ చేసుకోవాలి, అంతే. నెక్స్ట్ వచ్చేసి టక్స్ ఎలా తీసుకోవాలో చూసుకుందాం. టక్స్ అనేవి ఎలా తీసుకోవాలంటే బ్యాక్ కానివ్వండి, ఫ్రంట్ కానివ్వండి, ఎటు సైడ్ అయినా టక్స్ తీసుకోవడం సేమ్. ప్రిన్సెస్ కట్కి మాత్రం డిఫరెంట్ ఉంటుందండి. ఇప్పుడు నార్మల్ బాడీ కటింగ్కి మాత్రం టక్స్ ఎలా తీసుకోవాలంటే మనకు సైజు 30 లేదా 30 బిలో ఉంటే టక్స్ వచ్చేసి 3.5 తీసుకోవాలి. 32 ఎబో అంటే ఎవరిదైనా 32 ఉంటుంది కదండి, 32 ఎబో ఉందనుకోండి, టక్స్ అంటే తీసుకోవాల్సింది 4 తీసుకోవాలండి. 4 ఇంచెస్ తీసుకోవాలి. నేను సెంటీమీటర్స్లో చూపిస్తున్నా. 4 ఇంచెస్ తీసుకున్నాక లెంత్ వచ్చేసి కూడా 4 ఇంచెస్ తీసుకోవాలి. 4 ఇంచెస్ తీసుకోవాలి లెంత్. టక్స్ వెడల్పు వచ్చేసి 1 ఇంచ్ తీసుకోవాలి. ఆ 1 ఇంచ్ ఎలా తీసుకోవాలంటే 0.5 రైట్ సైడ్కి, లెఫ్ట్ సైడ్కి 2 సైడ్స్కి 0.5 తీసుకొని లైన్ గీయడమేనండి స్ట్రైట్గా. అంటే ఆ పాయింట్స్ని స్ట్రైట్గా టచ్ అయ్యేలాగా గీస్తే అదే టక్స్ అండి, అంతే. ఇవి టక్స్. అలాగే మనం టక్స్ దగ్గర నుంచి 2 ఇంచెస్ గ్యాప్ తీసుకొని 2 ఇంచెస్ వెడల్పు తర్వాత 2 ఇంచెస్ తీసుకోండి.
2 ఇంచెస్ తీసుకున్నాక ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, యాజ్ ఇట్ ఈస్గా అలాగే. ఇప్పుడు 2 ఇంచెస్ తీసుకున్నాక ఇక్కడ 2 ఇంచెస్ నుండి మన బాడీ ఉంది కదండి, మన బాడీ లెంత్ 15 తీసుకున్నాం కదా, 0.5 ఇంచ్ తీసుకొని 1.5 ఇంచ్ తీసుకొని ఇక్కడ మనం 2 ఇంచెస్ గ్యాప్ తర్వాత పాయింట్ పెట్టుకున్నాం కదండి, ఆ 2 పాయింట్ని టచ్ చేసేలా లైన్ గీసుకోండి అంతే. ఇప్పుడు నేను రెడ్ మార్కర్తో మార్క్ చేస్తున్నాను చూడండి, యాజ్ ఇట్ ఈస్గా అదే వేలో కట్ చేసుకోవాలి అంతే. బాడీ పార్ట్ వచ్చేసినట్లే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీతో షేర్ చేసుకున్నది ఏదైనా అర్థం అవ్వకపోతే ప్లీజ్ కామెంట్ చేయండి, నేను డెప్త్గా అర్థమయ్యేలా క్లియర్గా చెప్తానండి. యాక్చువల్గా నా దగ్గర ట్రైపాడ్ లేదండి, అది విరిగి మీకు అర్థమైందని నేను అనుకుంటున్నానండి. ఏదైనా అర్థం అవ్వకపోతే నాకు కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.